హాయ్ అండి. నేను మీ గీత. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 20. లోపలికి వస్తూనే ఫ్లాట్ మొత్తం 360 డిగ్రీస్ స్కాన్ చేసి అంతా ఓకే అనుకుని బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఉంది. బెడ్పై చూశాడు. చిన్న పిల్లల కాళ్ళు ముడుచుకుని పడుకున్న తనని చూడగానే ఆయు పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. ఒక్కో అడుగు వేస్తూ తనకి సమీపించాడు. పిల్లో కింద 2 చేతులు పెట్టుకుని ఒక పక్కకి తిరిగి పడుకుని ఉన్న ఊర్విని అలానే చూస్తూ తన తల దగ్గర మోకాళ్ళపై కూర్చుని ఏసీ వేసుకోకుండా ఫ్యాన్ వేసుకోవడం వలన ఆమె కురులు గాలికి అల్లరిగా ఎగురుతూ నుదుటిపై ఆడుతూ ఉంటే నీకింత అదృష్టం ఉందా అని అడుగుతున్నట్టుగా అనిపించింది ఆయుకి. ఆమె బుగ్గ నుదుటి మీద ఆడుతున్న ఆమె కురులపై అసూయ పడుతూ మునివేళ్లతో వాటిని ఆమె చెవి వెనక్కి తోశాడు. చిన్నగా మొహం పైకి ఎత్తింది. బాగా ఏడుస్తూ ఉండడం వలన కళ్ళ నుండి వచ్చిన కన్నీటి చారలు పాల వంటి బుగ్గలపై మెరుస్తూ ఉన్నాయి. చిన్ని కోపానికే ఎర్రగా కందిపోయే ముక్కు ఏడుపు వల్ల బాగా ఇంకా ఎర్రబడింది. ఇంకా ఆమె మనసులో దుఃఖం తాలూకు ఆనవాలు ఉన్నది అనడానికి సాక్ష్యం చిన్నగా ఆమె అదురుతున్న పెదాలు. ఒక్కసారిగా ఆయు మనసు చివుక్కుమంది. ఆమెను అలానే చూస్తూ చిన్నగా అంటీ అంటనట్టు ముద్దు పెట్టుకున్నాడు. క్షణం పాటు ఉంచి దూరం జరిగాడు. అతని పెదాలు ఎప్పుడైతే ఊర్వి పెదాలని తాకాయో అతని వేడి శ్వాస ఆమె ముఖానికి తాకిన మరుక్షణం అప్పటి వరకు ఎంతో అలజడిగా ఉన్న గుండె నిదానించినట్టు అనిపించింది ఊర్వికి. ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. ఆమె మెదడు నిద్రలో ఉంది కానీ ఆమె మనసు ఆయు స్పర్శని గుర్తించింది. ఆమెకు దూరం జరిగి ఆమెనే చూస్తున్నాడు. ఆయుకి ఆమె పెదాలు విచ్చుకోవటంతో ఒక్కసారిగా షాకింగ్గా అనిపించింది. ఆమె నిద్రలో లేదేమో అనుకున్నాడు ఒక్క క్షణం పాటు. కానీ ఆమె ప్రశాంతమైన శ్వాస చెప్పగానే చెప్తుంది. కానీ ఆమె పెదాలు విచ్చుకోవటం అంటే నా బంగారు మనసు నన్ను నా స్పర్శను గుర్తుపడుతూ ఉంది. అంటే నా బంగారు మనసుకి నేనంటే నచ్చుతుంది. బంగారు నాతో చెప్పకపోయినా తన మనసు నాకు సమాధానం చెప్తుంది అని అనుకోగానే ఆయు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఒక్క క్షణం కూడా తనకు దూరంగా ఉండలేను అనుకుని జాగ్రత్తగా ఊర్విని చేతుల్లోకి తీసుకున్నాడు ప్రేమగా. చిన్న పిల్లల్లా అతని చేతిలో ఒదిగిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసి పడుకుంది. ఆమె అలా చేయగానే మరింతగా ఆమెని హత్తుకున్నాడు. కిందకి తీసుకుని వెళ్ళాడు. ఆయు అతని బాడీ గార్డ్స్ ని ఒక చూపు చూడగానే కార్ని అతను ముందు ఆపి బ్యాక్ సైడ్ డోర్ తీసుంచారు. ఊర్వికి మాత్రం నిద్ర డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా అలానే చేతుల్లో ఉంచుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మరుక్షణమే కారు ఆయు విల్లా వైపు బయలుదేరింది. కారులో ఉన్న ఏసీ వల్ల చిన్నగా వణుకుపోతూ ఉంటే ఆయు గుండెల్లో అతుక్కుపోయింది ప్రేమగా. అంతే భద్రంగా దాచుకున్నాడు ఆయు తన్ని. డ్రైవర్ వైపు చూసి కళ్ళతోనే చెప్పాడు, సో డ్రైవ్ అండో ఏసీ తగ్గించమని. అలానే చేశాడు డ్రైవర్. కొంతసేపటికి వెళ్ళా ముందు కారు ఆగగానే డింపుల్ వేగంగా వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఆయు గుండెల్లో భద్రంగా ఉన్న ఊర్విని చూసి చిన్నగా నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆయు అంటే ఊర్విని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా తెలుసు. అతను తెచ్చిన డీటెయిల్స్ వల్ల ఊర్వికి ప్రమాదం అని గెస్ చేసి ఊర్విని తన దగ్గరికి తీసుకువస్తాడు అని కూడా తెలుసు. కానీ ఇలా పడుకున్నప్పుడు దొంగతనంగా తీసుకువస్తాడు అనుకోలేదు డింపుల్. అంత పెద్ద సీఈఓ తన చూపుతోనే తన సామ్రాజ్యం మొత్తాన్ని శాసించే శక్తి కలవాడు. అలాంటిది ఒక అమ్మాయిని తన అభిప్రాయం లేకుండా తీసుకురావటం. ఆమె లేచిన తర్వాత ఆయు పడే తిట్ల గురించి అతనికి నవ్వొచ్చింది. డింపుల్ కని కనపడి నవ్వుని చూసిన ఆయుకి అతను మనసులో ఏమనుకుంటున్నాడో అర్థమయ్యి అతను కూడా మనసులో నిజమే, ఊర్వి లేచాక ఎంత అల్లరి చేస్తుందో అని నేను చెప్తే ఒప్పుకుంటుందా ఏమో, కానీ ఏం చెప్పి ఒప్పించాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదైతే అదే అయింది. నా బంగారుని నా విల్లాకి తీసుకువచ్చాను. ఇంకిక్కడి నుండి బయటికి వెళ్ళనివ్వను అని మనసులో అనుకుంటూ డింపుల్ వైపు చిరు కోపంతో చూస్తూ ఊర్వితో పాటే కారు దిగి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమెని బెడ్ పై జాగ్రత్తగా పడుకోబెట్టి నుదుటిపై వెంట్రుకలను సరిచేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని బెడ్షీట్ నిండుగా కప్పి ఏసీ నార్మల్ మోడ్ లో పెట్టి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పిలిచాడు. మేడ్స్ కి ఫుడ్ గురించి మెనూ మార్చి సెక్యూరిటీకి ఎవ్వరూ కూడా తనకు తెలియకుండా లోపలికి రాకూడదని,
ఊర్వికి కావాల్సిన అన్ని డ్రెస్సెస్, యాక్సెసరీస్ అన్నీ కూడా తన మాల్ నుండి తెప్పించమన్నాడు. డింపుల్ వైపు చూసి, వర్ష కూడా ఇక్కడికే రావాలి. నాకు నువ్వేం చేస్తావో తెలీదు. ఊర్వి లేచేసరికి తను ఇక్కడ ఉండాలి. వాళ్ళ ఫ్లాట్ మొత్తం ఇక్కడికే షిఫ్ట్ చేసేయండి. ఊర్వి లేచేసరికి ఇంచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్గా ఇక్కడే అరేంజ్ అయిపోవాలి అని సూటిగా గంభీరంగా చెప్తాడు వాయు. ఒక్కసారిగా అతని వాయిస్ బేస్కి అందరూ కూడా వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తారు. మరి ఊర్వి లేచేసరికి ఎలా ఉంటుందో ఇల్లు మరి. అసలు ఊర్వి ఏం చేస్తుందో మరి. ఆయు చేసే పనికి కోపడుతుందా, తిరిగి ఫ్లాట్కి వెళ్ళిపోతుందో చూద్దాం. డింపుల్ వర్ష కోసం హాస్పిటల్కి వెళ్ళి తను ఎక్కడ ఉంటుందో రిసెప్షన్లో అడిగి అటువైపు వెళ్తాడు. తన క్యాబిన్లోకి వెళ్ళి చూస్తాడు. ఆమె అక్కడ ఉండకపోవడంతో రౌండ్స్కి వెళ్ళింది అనుకుని అక్కడ ఉన్న థింగ్స్ అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో డోర్ సౌండ్ రావడంతో అటువైపుకి చూసిన డింపుల్కి చాలా టైట్గా నీరసంగా వస్తూ ఉన్న వర్ష కనిపించింది. లోపలికి వచ్చిన ఆమెకు ఎదురుగా ఒక భారీ ఆకారం కనిపించేసరికి ఎవరు అన్నట్టు తలెత్తి పైకి చూస్తుంది. వర్ష ఆ ఆకారాన్ని ఎక్కడో చూసినట్టుంది అని బుర్రకి పని పెడుతుంది. ఎక్కువసేపు పట్టకముందే ఆయు మనిషి అని గుర్తుకు వస్తుంది వర్షకి. కానీ ఇతడిక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? మళ్ళీ ఏం చేశావే ఊర్వి? నీ వల్ల ఏదో ఒకరోజు టెన్షన్తో పోయేలా ఉన్నానే అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా మీరు అని సాగదీసి అడిగింది. డింపుల్ ఒక మనిషి మొహంలో మారుతున్న భావాలను బట్టి అతను ఏమి ఆలోచిస్తున్నాడో చెప్పగలడు. వర్ష తన్ని గుర్తుపట్టిందని కూడా తెలియనట్టు యాక్టింగ్ చేస్తుందని గ్రహించాడు. కానీ ఏమీ అనకుండా తనని తను పరిచయం చేసుకున్నాడు. హలో మేడం, నేను ఆయుష్ సార్ దగ్గర పనిచేస్తుంటాను. మిమ్మల్ని వెళ్ళాకి ఇప్పుడే తీసుకురమ్మని సార్ ఆర్డర్. పదండి అని అన్నాడు వినయంగా. మన తిక్కల వర్ష ఇంకొంచెం నటిద్దాం అనుకుని, ఏ ఆయుష్ సార్, నాకెవరూ గుర్తుకు రావట్లేదే, నేను ఎక్కడికి రాను అని అంది. డింపుల్ ఇక ఆమె ఆస్కార్ నటనకు విసిగి, మేడం నేను మీకు గుర్తున్నానని తెలుసు. మీ ఫ్రెండ్ మా సార్ దగ్గరే ఉంది. మీరు తొందరగా నాతో పాటు వస్తే వెళ్దాం విల్లాకి అంటాడు. ఊర్వి ఆయు దగ్గర ఉంది అనగానే అప్పటి వరకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి స్టాప్ చేసి, పదండి డింపుల్ గారు అని డింపుల్ తన పేరు చెప్పకముందే తానే పిలిచి డింపుల్తో వెళ్తుంది వర్ష. అసలు ఇలాంటి ఆవిడతో మా ఊర్వి మేడం ఎలా వేగుతుందో ఏమో. ఇక 10 నిమిషాలకే అన్ని చలనచిత్ర పరిశ్రమలను పరిచయం చేసింది తల్లి అని అనుకుంటూ వెళ్ళిపోయాడు డింపుల్ మనసులో. ఇంట్లో అందరికీ వర్క్ చెప్పి స్టడీ రూమ్లోకి వెళ్ళి ఇందాక ఆఫీస్లో సగంలో వదిలేసిన వర్క్ని కంప్లీట్ చేసి టైం వైపు చూశాడు. నైట్ 9 అవుతుంది. తన బంగారు చాలా సేపటి నుండి పడుకుని ఉంది. డిన్నర్ టైం కూడా అవుతుంది. డింపుల్ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు అని ఫోన్ చూశాడు. డింపుల్ వర్షాన్ని తీసుకువచ్చి కింద గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పాడు. ఇక అది చూసి ఓకే అనుకుని ఊర్వి దగ్గరికి వెళ్ళాడు. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళాడు. నిండుగా మొహం మాత్రమే కనిపించేలాగా బెడ్కి మధ్యలో ముడుచుకొని ప్రశాంతంగా పడుకుని ఉన్న తన బంగారుని చూడగానే ఆయు మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నెమ్మదిగా తన పక్కనే పడుకుని ఆమె నుదుటిపై పడుతున్న వెంట్రుకలను చిన్నగా ముని వేళ్లతో చెవి వెనక్కి నెట్టి చిన్నగా ముద్దు పెట్టుకుని ఆమె శ్వాస తాకే అంత దగ్గరలో ఉండి ఆమె మొహాన్నే చూస్తూ ఉన్నాడు. నిద్రలో ఉన్న ఊర్వికి చల్లటి అతని మునివేళ్లు అతని పెదాల స్పర్శకు చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. మసగ్గా తన ముందు ఎవరో ఉన్నట్టు అనిపించి మళ్ళీ కొంచెం పరీక్షగా చూసింది తన్నే. ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న ఆయువుని చూసి, మళ్ళీ వచ్చావా? పొద్దు మొత్తం నా చుట్టూనే తిరుగుతూ ఉంటావా? నన్ను సరిగా కూడా పని చేసుకోనివ్వకుండా ఇప్పుడేమో కల్లో కూడా నిద్ర పోనివ్వకుండా నీ చుట్టూనే తిప్పుకుంటున్నావు. మాయ కన్నేవే నువ్వు. ఆయు, నీకు తెలుసా నువ్వు చేసే పనులకు నీ అల్లరికే నాకు ఎంత కోపం తెప్పిస్తావో. కానీ ఆ కోపాన్ని చూపించే లోపే నన్ను కూల్చేసేస్తావు. బంగారు బంగారు అనుకుంటూ అల్లరి కన్నేవరా నువ్వు అని అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఇక అలానే కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది ఊర్వి. ఆయువుని కలిసిన రోజు నుండి అతను ఇలా తనకు కల్లో రావటం, ఆమె అతనితో మాట్లాడటం, ఇలా పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూనే ఉండేవి. అందుకే ఊర్వి ఇప్పుడు కూడా కలే అనుకుంది. ఆయువుతో అలా మాటల్లోనే పడిపోయింది. ఇక చిన్నగా కళ్ళు తెరిచి చూసింది.
ఆయు అలాగే తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. అతనికి ఊర్వి తనతో అలా మాట్లాడటం, అలా చేయటం అన్నీ చూస్తూ ఉంటే అతడి మనసు సంతోషంతో నిండిపోయి ఉంది. ఆయు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర చేరింది. కళ్ళు తెరిచి చూసిన ఊర్వికి ఆయు అలాగే తనని చూస్తూ ఉండడం చూసి, అదేంటి నేనిలా ముద్దు పెట్టుకోగానే నువ్వు మాయమైపోతావు కదా! ఇంకా వెళ్ళలేదేంటి? అని అనుకుంటూ ఉండగానే అతని కళ్ళల్లో కనిపించే కన్నీటి పొర చిన్నగా అల్లరిని దాస్తూ విచ్చుకుంటున్న అతని ఎర్రని పెదాలు, అన్నిటికీ మించి ఆమె చేతులు అతన్ని పట్టుకోవటం వలన ఆమె స్పర్శకి అతనిలో కలిగే మార్పు అది ఆమె చేతులకు తెలుస్తుంది. మెదడు నిద్ర మబ్బుల్లో నుండి మేలుకుంది. టక్కున చేతులు వెనక్కి తీసుకుని చుట్టూ చూసింది. అది తన రూమ్ కాదు. మళ్ళీ ఆయు బుగ్గని భయం భయంగా వణికే చేతితో తాకింది. అంతే, నిజంగానే నా ముందున్నాడు అని మెదడు సంకేతం పంపించింది ఊర్వికి. ఒక్కసారిగా గట్టిగా అరిచి లేచి కూర్చుంది. ఆయు కూడా లేచి కూర్చున్నాడు. అదేంటి నేనిక్కడ ఉన్నాను? నా రూమ్లో పడుకున్నాను కదా, ఇలా ఎలా అని అయోమయంగా అడుగుతుంది. నేనే తీసుకొచ్చా బంగారం, ఇక నుండి నువ్వు కూడా ఇక్కడే ఉండబోతున్నావు అని అంటాడు. అతని మాటలు అర్థం కానట్టుగా, ఇక్కడ నేనా? నేనెందుకు ఇక్కడ ఉండాలి? నేను ఉండను, మా ఫ్లాట్లోనే ఉంటాను. అయినా వర్ష నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని లేవబోతూ ఉండగా ఆయు ఆమెను పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు. బంగారు, ఒకసారి నేను చెప్పేది విను. నిన్ను ఒక్క క్షణం కూడా విడిచి నేను ఉండలేను. నాకు నువ్వు కావాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. ఇక నుండి నాతోనే కలిసి ఆఫీస్కి వస్తావు, నాతోనే కలిసి ఉంటావు. అంతే. నీ ఫ్లాట్ ఖాళీ చేసేసాం. నువ్వు నీ ఫ్రెండు ఇక్కడే ఉంటున్నారు. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి. నీ నుండి క్షణం ఎడబాటును కూడా నేను తట్టుకోలేను. అందుకే ఇలా అతను చెప్పింది విని ఊర్వి తల దించుకుని, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మీ నాన్న మీ అమ్మగారు అని అంటున్న ఊర్విని పట్టుకుని చిన్నగా తలెత్తాడు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నువ్వే నాకు ముఖ్యం. నీ తర్వాత ఎవరైనా అని తన చెయ్యిని పట్టుకున్నాడు. అతను అంత దగ్గరగా ఉండటం వలన సిగ్గుతో వాలిపోయిన కళ్ళను చూసి ఒక్కసారిగా తన కళ్ళల్లోకి చూసి, ఇటు చూడు బంగారం అంటాడు. ఊరి ఒక్కసారిగా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. కానీ అతను వాళ్ళు చూపులు తట్టుకోలేక వెంటనే దించేసింది. ప్లీజ్ బంగారం, ఇక్కడే నీ ఫ్రెండ్తో ఉండు. కింద నీ ఫ్రెండ్ ఉంది. మీ ఫ్లాట్లో ఉండే వస్తువులన్నీ కూడా మీ రూమ్స్లో పెట్టించాను. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. ఒప్పుకోరా అని అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను అంత ముద్దుగా బ్రతిమలాడటం, తన గురించి అంత ప్రేమ కేరింగ్ చూపించడం ఆమెకి చాలా నచ్చుతుంది. సరే సారని మాత్రమే అనగలిగింది. ఆమె ఒప్పుకోవడంతో ఆయు ఆమె నుండి దూరంగా జరిగి అతనికి చెయ్యి అందించింది. ఇద్దరూ కలిసి కిందకి నడిచారు. అప్పటికి కింద సోఫాలో కూర్చుని గోలు కొరుకుతూ ఊర్వి కోసం చుట్టూ చూస్తూ ఉంది. పైనుండి వస్తున్న ఊర్వి వర్షాన్ని చూసి ఆమె వెళ్ళటానికి అడుగు వెయ్యగానే ఆయు చెయ్యి ఆపింది. తను అతని వైపు చూసి, తనకి మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. సరే అని ఇక ఆయు డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఊరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వర్ష భుజంపై చెయ్యి వేసేసరికి ఆ అని అరిచి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఒసేయ్ నేనేనే అని ఊర్వి గొంతు వినగానే కళ్ళు తెరిచి చూసి ఊర్విని గట్టిగా హగ్ చేసుకుంది. డైనింగ్ హాల్ నుండి హాల్లో ఉన్న సోఫాలో క్లియర్గా కనబడుతున్నారు. వర్ష అరవగానే అటువైపు చూసిన ఆయు ఊర్విని వర్ష హగ్ చేసుకోవడంతో, అసలు ఏంటి అమ్మాయి దూరంగా ఉండకుండా మాట్లాడలేదా? నా బంగారు, నేను తప్ప ఎవరు ముట్టుకున్నా నేను ఊరుకోను. జలసీ బాబు, మరీ అంత జలసేంటి నీకు? వర్ష అమ్మాయి అమ్మాయిని పట్టుకుంటే నువ్వు చూడలేకపోతున్నావా? నీతో ముందు ముందు చాలా తలనొప్పిగానే ఉంది నాకు. ఇంకా అక్కడే ఉన్న ఒక గ్లాస్ తీసుకుని కింద పడేస్తాడు వాయు. అది ఫ్లోర్ పగలడం వలన ఫ్లోర్ మొత్తం ముక్కలు ముక్కలు కింద అవుతుంది. ఆ సౌండ్కి వర్ష ఊర్విని వదలడం కూడా జరిగిపోతాయి. ఆ సౌండ్కి ఒక్కసారిగా ఊర్వి వర్షాలు అటువైపు చూడగానే ఏమీ ఎరగనట్టు వర్కర్తో గ్లాసు చేజారి పడిపోయింది. వచ్చి క్లీన్ చేయి అని అరిచినట్టుగానే చెప్తాడు. ఒకవైపు ఆర్డర్, మరోవైపు వర్ష ఊర్వీల వాళ్ళ చూపులకి సమాధానం చెప్తాడు. వర్ష పగిలిన గ్లాస్ వైపు, ఆయు వైపు, మిగిలిన గ్లాసులు కూడా టేబుల్ మధ్యలో ఉండడం చూసి
ఆ గ్లాసు చేయి జారి పడిందా? లేక నేను ఊర్విని పట్టుకోవడం వలన పడిందా? అని అనుమానం వచ్చింది వర్షకి. ఆయు వాళ్ళని గమనించడం చూసి తనకు వచ్చిన అనుమానాన్ని క్లారిఫై చేసుకోవటానికి ఏదైతే అదే అయిందని ఊర్వి వైపు చూసింది. తను పగిలిన గ్లాస్ వైపు చూస్తూ ఉంది. వర్ష ఒక్కసారిగా ఊర్వి చేతులు పట్టుకుని, ఊర్వి నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ఊర్విని హగ్ చేసుకుని బొగ్గపై ముద్దు పెట్టుకోబోతూ ఉండగా ఎప్పుడొచ్చాడో తెలీదు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉండవలసిన వాడు ఒక్క క్షణంలోనే ఊర్విని తన వైపుకు లాక్కున్నాడు. వర్ష షాకు. ఊర్వికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఇంత జలస్ బాబుని నేనెప్పుడు చూడలేదు.